నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. రాష్ట్రంలో పద్మశాలి ఒక యువకుడు చనిపోవడంతో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సభ్యులు పూర్తిగా ధర్నా చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఇదే నేటితరం దినపత్రికలో ప్రధానంగా ఒక ఆర్టికల్ కూడా మనం చూస్తున్నాం. చేనేత బహుజన విద్యార్థి అంకం రాహుల్ మృతి మిస్టరీ, నిజం బయట పెట్టాలి, దోషులను నిగ్గు తేల్చాలి, న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ఆ పద్మశాలి సంఘం నేతలైతే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్కి వినతి పత్రం ఇస్తున్నారు. అంటే సామాజిక న్యాయం పూర్తిగా ఇక్కడ విఫలమైందని మనం అర్థం చేసుకోవాలి. పద్మశాలి సంఘం యొక్క ధర్నా ఇది ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోరుట్ల ధర్నా చౌక్ వద్ద దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలి, బాధిత కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా, అందులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా ఉద్యమం ఆగదు. అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఒక గట్టి న్యాయ పోరాటం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంకం రాహుల్ మృతి దోషులను నిగ్గు తేల్చాలి, లేకపోతే ఈ పోరాటం ఆగదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది జగిత్యాలకు సంబంధించిన కోరుట్ల వార్తను చూస్తున్నాం. ఇక వార్త ముఖ్యంగా మనం ఒకసారి పరిశీలిస్తే, చేనేత బహుజన విద్యార్థి అంకం రాహుల్ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన చేనేత బహుజన విద్యార్థి అంకం రాహుల్. ఈయన మృతిపై నిజ నిర్ధారణ నివృత్తి చేయాలని, మృతికి కారణమైన వారిని చట్టపరమైన శిక్షలు విధించాలని ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కార్యదర్శులు కండగట్ల స్వామి, గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, రాష్ట్ర రాజకీయ విభాగం అధ్యక్షులు బొల్లా శివశంకర్, అఖిల భారత యోజన జాతీయ ఇన్ఛార్జ్ అవ్వారి భాస్కర్ నేతృత్వంలో కోరుట్ల ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున పద్మశాలిల ఆధ్వర్యంలో ఒక పెద్ద ధర్నా జరిగింది, ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారంతా కలిసి అంబేద్కర్కి వినతి పత్రం ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, అంబేద్కర్కి ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారికి పద్మశాలి సంఘం విద్యార్థి, ఇంజనీరింగ్ విద్యార్థి ఎలా చనిపోయాడు అనే విషయం మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్దిష్టమైన నిజ నిర్ధారణ చేయకపోతే మేము ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాజకీయంగా ఉన్న నేతలు కానీ ప్రతి ఒక్క నేతలు కానీ అందరూ మూకుమ్మడిగా ధర్నా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే అంబేద్కర్ గారికి ఇక్కడ వినతి పత్రాన్ని, అంటే సామాజిక న్యాయం కరువైపోయినప్పుడు అంబేద్కర్, పూలే మనకి గుర్తొస్తారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ సామాజిక న్యాయం పోయిందనే చెప్పాలి. సో ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఇక తెలంగాణ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న అంకం రాహుల్ ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండ ప్రాంతంలో ఓ నిర్మానుష్య బావిలో మృతి చెందాడు అన్న విషయాన్ని స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులకు తెలపకపోవడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మృతి చెంది నేటికి 29 రోజులు కావస్తున్న అతని మృతదేహాన్ని తల్లిదండ్రులు అప్పగించకపోవడంపై వారు పలు అనుమానాలకు వ్యక్తం చేశారు. 29 రోజులైనా ఆ అంకం రాహుల్ యొక్క తల్లిదండ్రులకు ఆయన శవాన్ని కూడా అప్పగించని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రాలో ఉందంటే మీరు అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం అంత బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇక అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను తక్షణమే రాహుల్ మృతదేహాన్ని అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ని హత్య చేసిన నేరస్తులపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాహుల్ హత్య కాబట్టి దాదాపు నెల రోజులు కావస్తున్నా కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోవడంపై పోలీసులు ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనబడుతోందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల చేనేత కుటుంబ సభ్యులైన అంకం రాజేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, ప్రభుత్వం వారి కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అందించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంకం రాహుల్ మృతికి కారణమైన దోషులను వెంటనే పట్టుకొని వారికి చట్టపరమైన శిక్షలు పడేంత వరకు అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం పోరాటం ఆపదని వారు హెచ్చరించారు. ఆపొద్దు, ఖచ్చితంగా ప్రభుత్వంపై ఇది తిరుగుబాటు పోరాటం చేయాలి, తెలంగాణ ఉద్యమ పవర్ ఏందో చూపించాలి, ఇక న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం, ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, నాయకులు రుద్ర శ్రీనివాస్, భోగ వెంకటేశ్వర్లు, కన్వీనర్ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ హరి, మీడియా కార్యదర్శి మార్త ప్రకాష్, జగిత్యాల పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, జిల్లా నాయకులు దీకొండ లక్ష్మీనారాయణ, చిలుక నర్సప్ప, మెతుకు వంశీకృష్ణతో పాటు స్థానిక పద్మశాలి సంఘం నేతలు, నాయకులు, చాలా మంది పద్మశాలి పెద్దలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ ధర్నా చేస్తున్నట్టుగా చూస్తున్నాం. 29 రోజులైనా
ఎందుకు రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వం ఇయ్యలేకపోతుంది? ఏం తప్పు చేశాడు? ఒక బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బావిలో శవమై తేలిరని పోలీసులే చెప్తారు. కనీసం ఆ శవాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వకపోతే కన్న ప్రాణం ఎంత విలవిలలాడిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ కులాన్ని తీసి పక్కన పెట్టినా ఒక మానవత్వ హృదయంతో, సామాజిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఏం పని చేస్తుంది ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక విద్యార్థి చనిపోతేనే మీరు పట్టించుకోలేని ఆ అసమర్థ ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని, ప్రజా అభివృద్ధిని ఏం తట్టుకుంటుంది, ఏం నిలబెడుతుంది, ప్రజల సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది అన్నది ఒకసారి ఆలోచించాలి. వెంటనే అంకం రాహుల్ యొక్క ఆ పార్థివ దేహాన్ని ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. వాళ్ళకు ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అందులో ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకు అర్హతను బట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని తెలంగాణ పద్మశాలి సంఘం నేతలు బలంగా పోరాటం చేస్తామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పద్మశాలి సంఘం నేతలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు కూడా వారికి మద్దతు చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాను. సో ఇది ఇవాల్టి ప్రత్యేకమైన ప్రోగ్రాం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.